హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక యూస్ఫుల్ టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఈరోజు నేను డబ్బులు ఎలా పొదుపు చేసుకోవాలి అని దాని గురించి మీకు చెప్పబోతున్నాను. ముందుగా మనం డబ్బులు పొదుపు చేసుకోవాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనము ఈ విధంగా పొదుపు చేసుకున్నట్లయితే మనం ఎంతో డబ్బును ఆదా చేసుకోవచ్చు, ఎంతో డబ్బును పొదుపు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ 3 పద్ధతుల్లోని ఎలా పొదుపు చేసుకోవాలి అనే దాని గురించి మీకు చెప్పబోతున్నాను. ఒక నెలకి, ఒక సంవత్సరానికి వచ్చేసి డబ్బులు పొదుపు చేసుకోవటానికి ఎలా చేసుకోవాలి, ఏ విధంగా పొదుపు చేసుకుంటే మనము ఎక్కువ డబ్బులు ఆదా చేసుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు ఇక్కడ 3 పద్ధతుల్లో వివరించబోతున్నాను అన్నమాట. మరిక ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూస్ఫుల్ వీడియో మీకు ఇది. నెంబర్ 1, మీరు రోజు 10 రూపాయల నుండి స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి 1 అనుకోండి. ఫస్ట్ డేట్కి 10 రూపాయలు వేయండి. రెండో రోజు 20 రూపాయలు వేయండి. మూడో రోజు 30, నాలుగో రోజు 40, ఇలా 30వ రోజు 300 రూపాయలు వేయాలి. ఈ విధంగా వేస్తే మీకు రోజుకి ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇలా డబ్బులు రోజు 10 పెంచుకుంటూ ఫస్ట్ రోజు 10 రూపాయలు స్టార్ట్ చేస్తే నెల లాస్ట్ రోజు, ఇప్పుడు నెలలో 30 రోజులు ఉంటే 300, అదే 31 రోజులు ఉన్నప్పుడు 310 రూపాయలు అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఎంత అవుతుంది అనేది. ఓకేనా. ముందుగా ఇక్కడ ఫస్ట్ 10, 20, 30, 40, 50, 60, 70 ఇలా నేను చెప్పినట్టు పొదుపు చేసుకుంటే మనం ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడకుండా చిన్న చిన్న వాటికి కానీ పెద్ద పెద్ద వాటికి కానీ వారిని వీరిని డబ్బులు అడగకుండా, అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి మీకు ఇప్పుడు నేను ఈ 3 రకాల పొదుపుల గురించి మంచి క్లారిటీగా వివరిస్తాను, చూడండి. ఇలా ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా 31 రోజులు ఉన్నప్పుడు మధ్యలో 310 అనుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఇవి చూద్దాం. 550. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. నెక్స్ట్ 10 రోజులు అంటే 11వ రోజు నుంచి 20 రోజు వరకు 1550 రూపాయలు అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ 10 రోజులు, లాస్ట్ 10 రోజులు చూసుకుందాం. ఇప్పుడు 2550 రూపాయలు అయినాయి. అంటే ఫస్ట్ 10 రోజులు 550, మళ్ళీ 11వ రోజు నుంచి 20 రోజు వరకు 1550, మళ్ళీ 21వ రోజు నుంచి 30 రోజుల వరకు 2550 రూపాయలు అయినాయి. ఓకేనండి. ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేద్దాం. 550, 1550, 2550. సారీ, ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేద్దాం. 15, 16, 4, 4650, 4650 రూపాయలు. అది ఏది? ఇది 30 రోజులు అయితే నెలలో. అదే 31 రోజులు అనుకోండి, 310. 31వ రోజు మనం 310 వేస్తాం కదా. 6, 9, 4960 రూపాయలు 31 రోజులకి. అంటే ఇంటూ 12 చేయండి. అంటే సంవత్సరానికి వచ్చేసి మనకి
ఉంటే మనకు సంవత్సరానికి 59,520 రూపాయలు, అంటే దాదాపు 60,000 వరకు మీకు సంవత్సరానికి ఇక్కడ మిగులుబాటు అవుతుంది. చూసారు కదా, రోజుకి మనం 10 పెంచుకుంటూ వెళ్తే ఈ విధంగా మనకి సంవత్సరానికి వచ్చేసి 60,000 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వేసుకుందాం. ఇది ఫస్ట్ ప్రాసెస్, సంవత్సరానికి 60,000 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మీకు రెండో పద్ధతి చెప్తాను. రోజుకి 50 రూపాయల లెక్క వేసుకోండి. అదే రోజుకి 50 రూపాయల లెక్క వేస్తే 30 రోజులు. ఓకేనా, ఫస్ట్ రోజు 50, రెండో రోజు 50, మూడో రోజు 50, నాలుగో రోజు 50, అట్లా 30వ రోజు 50, 31 రోజులు ఉంటే 31 రోజు 50, ఇలా. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం నెలలో ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది అనేది చూద్దాం. రోజుకి 50 రూపాయల లెక్క అంటే 30 రోజులు నెలలో. ఓకేనా, 1500, 30 రోజులకి 1500. ఓకేనా, అదే 31 రోజు ఉంటే ఇంకో 50 వేసుకోండి, ఎంత అవుతుంది, 1550. ఓకేనా, ఇప్పుడు ఈ 1500 లెక్క చూద్దాం మనం, 30 రోజుల లెక్క కౌంట్ చేద్దాం. ఓకేనా, మినిమం 31 రోజు కాకుండా 30 రోజుల లెక్క మీకు సంవత్సరానికి వేసి చూపిస్తా ఎంత వస్తుంది అనేది. $18,000 చూసారు కదా. అదే మీరు రోజు 50 రూపాయలు లెక్క వేస్తే నెలకి 1500 అవుతాయి. ఇక సంవత్సరానికి వచ్చేసి 18,000 అవుతాయి అన్నమాట. చూసారు కదా, సంవత్సరానికి అంటే మనకి 18,000 అవుతున్నాయి రోజుకి 50 రూపాయలు లెక్క వేస్తే. ఇంకో పద్ధతి చూపిస్తాను మీకు, మూడో పద్ధతి. ఓకేనా, ఇప్పుడు ఇది లాస్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఫస్ట్ డే 100 రూపీస్, ఇలా రోజు 100 రూపీస్ మీరు వేసుకోవాలి. ఈ విధంగా 30 రోజులు వేసుకున్నట్లయితే మీకు 30 × 100 × 30. ఓకే, అంటే నెలకి 3,000 అవుతున్నాయి మీకు. రోజుకి 100 రూపాయలు లెక్క వేసుకుంటే మీరు ప్రతిరోజు 100 వేసుకుంటే మీకు 3,000 అవుతున్నాయి నెలకి. అదే ఇప్పుడు ఇది 12 నెలలు వేసుకుంటే మీరు సంవత్సరానికి వచ్చేసి 36,000 అవుతున్నాయి. ఓకేనా, అంటే మీరు రోజుకి 100 రూపాయల లెక్క పొదుపు చేసుకుంటే సంవత్సరానికి 36,000 అవుతాయి. ఈ విధం ఒకటి. నెంబర్ 1, నేను ఇక్కడ మూడు ప్రాసెస్ చెప్పానన్నమాట, 3 పద్ధతుల్లో మీకు చూపించాను. నెంబర్ 1 ఏంటంటే ఐదర్ డైలీ 10 పెంచుకుంటూ ఫస్ట్ రోజు 10 రూపాయలు వేస్తే నెలలో 30 రోజులు ఉన్నప్పుడు 30వ రోజు 300, 31 రోజు ఉన్నప్పుడు 310 రూపాయలు అట్లా వేసుకుంటే మీకు సంవత్సరానికి 60,000 అవుతాయి. అదే మీరు సెకండ్ ప్రాసెస్లో కనుక రోజుకి 50 రూపాయలు వేసుకుంటే 50 ఎంతో కాదు కదా, రోజులో 50, 100, 10 మనకి ఎంతో కావు, ఏదో ఒక దగ్గర ఏదో ఒక ఖర్చు అవుతూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇదే ఏదో ఖర్చు అయిపోయింది, 50, 10, 100 ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోయిందిలే అనుకొని మనము ఇప్పుడు సెకండ్ ప్రాసెస్లో చెప్పిన విధంగా రోజుకి 50 రూపాయలు వేసుకుంటే డైలీ 50 వేసుకుంటూ వెళ్తే మీకు సంవత్సరానికి 18,000 వస్తాయి అన్నమాట. ఓకేనా, థర్డ్ ప్రాసెస్లో చెప్పిన విధంగా అదే మీరు రోజుకి 100 రూపాయలు వేసుకుంటూ వెళ్తే ప్రతిరోజు 100 రూపాయలు పొదుపు చేసుకుంటూ వెళ్తే మీకు సంవత్సరానికి వచ్చేసి 36,000 అవుతున్నాయి. చూడండి, నెంబర్ 1లో చెప్పినట్టు నేను 10 పెంచుకుంటూ వేస్తే 60,000 అవుతాయి సంవత్సరానికి. ఓకేనా, మీకు సంవత్సరానికి నేను చెప్తున్నాను. అదే నెంబర్ 2 ప్రాసెస్ చెప్పినట్టు రోజుకి 50 లెక్క వేసుకుంటే 18,000 అవుతాయి సంవత్సరానికి.
అదే నెంబర్ 3 ప్రాసెస్లో నేను చెప్పినట్టు రోజుకి 100 రూపాయల లెక్క మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే రోజు 100 వేసుకుంటే సంవత్సరానికి 36,000 మీకు అవుతున్నాయి. మనం రోజుకి ఎన్నో ఖర్చులు చేస్తుంటాం, తెలియకుండా 10, 20 అట్లా ఏదో ఒక ఖర్చులు చేస్తూ ఉంటాం. అదే మీరు ఈ డబ్బులు కనుక మనం ఏదో ఖర్చు చేసాము, దేనికో దానికి ఖర్చు అయిపోయింది అనుకొని ఇలా మనము పొదుపు చేసుకున్నట్లయితే చూసారు కదా, నేను చెప్పిన ఈ 3 పద్ధతుల్లో లాగా మీకు సంవత్సరానికి ఇంత డబ్బు వెళ్తుందన్నమాట. సంవత్సరానికి ఇంత డబ్బు వెళ్తుంది. ఇంత డబ్బు మనము పొదుపు చేసుకోవచ్చు. ఇంట్లో ఆడవారు పొదుపు చేయటానికి ఇప్పుడు ముందందులో ఉంటారు. డబ్బులు పొదుపు చేయాలంటే మన ఆడవాళ్ళ తర్వాతే అని అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీరు ఇలా చేయొచ్చు. నేను ఇలా ఎంతో పొదుపు చేస్తూ ఉంటాను. నేను చేసే విధానం మీకు చెప్తాను చూడండి. నేను 3 రకాలుగా పొదుపు చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్పిన 3 రకాలు కాదు, చెప్తాను వినండి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారండి. 2 ఆడపిల్లలు మాకు. నేను రోజు 100 రూపాయలు నా డబ్బాలో వేసుకుంటా. అంటే నాకంటూ నేను ఏదైతే గురుగుల డబ్బా ఒకటి సపరేట్గా నేను పెట్టుకున్నా. దాంట్లో డైలీ 100 రూపాయలు వేస్తా. ఒక్కొక్క రోజు ఇప్పుడు డబ్బులు ఈరోజు ఎక్కువ ఉన్నాయి అనుకున్న రోజు 200 వేస్తా. ఇది ఓకేనా? ఇది ఫస్ట్ది. ఇంకొకటి వచ్చేసి మా పెద్ద పాపకి ఒక డబ్బా ఉంది, మా చిన్న పాపకి ఒక డబ్బా ఉంది. డబ్బులు వాళ్ళ బర్త్డేకి వచ్చిన డబ్బులు ఇప్పుడు ఎవరైనా 200 కానీ 500 కానీ ఇలా ఇస్తూ ఉంటారు. అవి వాళ్ళ డబ్బాలో వేస్తాను కంపల్సరీగా. మధ్య మధ్యలో నేను నా దగ్గర కొంచెం డబ్బు ఈరోజు కొద్దిగా ఎక్స్ట్రా ఉంది అనుకున్న రోజు వాళ్ళ డబ్బాలో ఎంతో కొంత వేస్తాను. ఇప్పుడు ఇద్దరికి 2 డబ్బాలు కదా, 2 డబ్బాల్లో 50 వేస్తుంటా, లేదంటే 100 వేస్తుంటా. ఇవి తీయను, ఏదన్నా అవసరం వచ్చినప్పుడు అప్పుడు తీస్తా పిల్లల కోసం. ఇలా వాళ్ళ డబ్బులు వాళ్ళకి అవుతాయి. ఇది కాక బయట సపరేట్గా ఇంట్లో ఖర్చుల కోసం నేను డబ్బులు పెట్టి ఇవి తీస్తుంటా. ఇది అన్నమాట నేను చేసే పద్ధతి, నేను చేసే పొదుపు ఇది. నేను సంవత్సరానికి వచ్చేసి 30,000 వరకు దాస్తున్నాను. మా పిల్లలకి కాకుండా నాది 30,000 వరకు దాచుకుంటాను. మీరు కూడా ఇలా పొదుపు చేసుకొని మీ డబ్బులు మీరు పొదుపు చేసుకోవచ్చు. ఇంట్లోకి ఏదైనా వస్తువు కానీ, పిల్లల కోసం, భవిష్యత్తు కోసం కానీ, బంగారం కోసం కానీ, దేనికోసమన్నా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఇలా చెప్పినట్టు చేసి చూడండి ఒకసారి. మీరు ఎన్నో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు పొదుపు చేసి చూడండి, మీకు డబ్బు కొరత అనేది అస్సలు ఉండదు. సంవత్సరానికి 30,000 నుంచి 60,000 వరకు మీరు పొదుపు చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.